ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1 నుండి 5 వచనములను మనము ధ్యానం చేయబోతా ఉన్నాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1 నుండి 5 వచనములను మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడిన వాక్యమును ఆధారం చేసుకొని మనము పరలోకపు మహిమను గూర్చి నేర్చుకోబోతా ఉన్నాం. మన వాక్యాంశం ఏమిటంటే పరలోకపు మహిమ. పరలోకములో ఎటువంటి మహిమ ఉంటుంది చెప్పండి అంటే మనము కొంచెం ఆలోచన చేస్తాం. ఆ యొక్క పరలోకములో ఉండేటువంటి మహిమ ఏ విధంగా ఉంటుందో ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. ఎందుకంటే పరలోకమును గూర్చి, పరలోకమునటువంటి ఆ యొక్క మహిమను గూర్చి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు అర్థం కాకపోతే ఆ పరలోక రాజ్యం కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండలేం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బ్రతికినంత కాలం బ్రతికి ఏదో ఒకరోజు లేకపోతే చచ్చే ముందు ప్రభువా నేను మారు మనసు పొందాను అని పరలోకానికి వెళ్ళిపోతాము అని అనుకుంటే అది చాలా పొరపాటు. అది పొరపాటు. మనకు పరలోకం మీద ఏముండాలి? అవగాహన ఉండాలి. పరలోకం అంటే ఏమిటి, అక్కడ ఎవరెవరు ఉంటారు, అక్కడ ఎటువంటి పనులు ఉంటాయి, అక్కడ పరిస్థితులు ఏమిటి, స్థితిగతులు ఏమిటి, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, ఈ విషయాలన్నీ భూమి మీద ఉండగానే మనకు ఏమవ్వాలి చెప్పండి? తెలియాలి. తెలియకపోతే మనము సిద్ధపాటు కలిగి ఉండలేము. చస్తే పరలోకానికి వెళ్ళిపోతామని అనుకుంటాము, కానీ అసలు పరలోకం ఏమిటో మనకు అర్థం కాదు. ఒకవేళ దాని కొరకు పూర్తి అవగాహన లేకపోతే మన చావు కూడా సిద్ధపాటు ఉండదు మనకు. ఈరోజు చాలా మంది ఏంటంటే క్రైస్తవ యాత్రలు అంటే దేవుని ఉన్నవారు చచ్చిపోతే మరొక జన్మ ఉంటుంది, ఒక పెట్టగానో పుట్టగానో లేకపోతే సంథింగ్ ఏదోలా నేను పుడతాను అని అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే ఎవరికి తెలుసు? క్రైస్తవులకు మనకు తెలుసు. మనం చనిపోయిన తర్వాత ఉన్నది అసలైన జీవితం. ఈ జీవితం 70-80 సంవత్సరాలే, కానీ అసలు జీవితము యుగ యుగాలు మనము జీవించాలి. అంటే ఈ 70-80 సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఆ యుగ యుగాలు జీవించడానికి ఇక్కడ మనం సిద్ధపడతామని ఇచ్చాడు దేవుడు. తల్లి గర్భం దాల్చిన తర్వాత ఆ శిశువు బయటికి రావాలంటే ఎన్ని నెలల ప్రిపరేషన్ ఉంటుంది లోపల? 9 లేక 10 నెలలు. ఆ 9-10 నెలల తర్వాత ఏదో విధముగా ఆ శిశువు బయటికి రావాలి. ఆ 9 నెలల ప్రిపరేషన్ ఎందుకంటే ఈ 70 సంవత్సరాలు బ్రతకడానికి. ఈ 70 సంవత్సరాలు ఎందుకు అయ్యారంటే యుగ యుగాలు పరలోకంలో దేవుని దగ్గర మనము బ్రతకడానికి. కాబట్టి నేను చచ్చే ముందు నా పాపాలు ఒప్పేసుకుంటాను, సిలువ మీద దొంగ ఒప్పేసుకున్నాడు అంటే కుదరదు. మనకి ఆ దొంగకి దేవుని గురించి తెలియదు, సువార్త అందించబడలేదు. కానీ ఈరోజు మనకు సువార్త చాలా విరివిగా వినిపించబడుతుంది. నీ చేతిలో ఉంది, నీ హృదయంలో ఉంది, మీ ఇంట్లో టీవీలో వస్తుంది, ఆదివారము మందిరంలో వాక్యము వినిపించబడుతుంది. సో కాబట్టి ఈ యొక్క పరలోకపు మహిమను గురించి నీవు నేను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని దేవుని వాక్యమే తెలియచేస్తూ ఉంది. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క పరలోక పట్టణము భూమి మీదకి వస్తుంది ఒకనొక దినాన్న. ఆయన రాకడలో ఆ యొక్క పరలోకం అంతా ఎక్కడికి వస్తుంది? భూమి మీదకి వస్తుంది. ఈ క్రిందకు వచ్చినప్పుడు ఆ యొక్క పరలోకము లోపల ఉన్నటువంటి సంగతులను మనం ఇప్పుడు నేర్చుకొనబోతా ఉన్నాం. ఈ యొక్క పరలోక పట్టణం ఎటువంటిది అంటే అది పరిపూర్ణమైనటువంటి పట్టణం. అసంపూర్తిగా ఉన్నది ఏమీ కాదు అది. ఒకవేళ మనం ఇల్లు కట్టించుకున్నాం అనుకోండి, పరిపూర్ణంగా మనం ఇల్లు కట్టించుకుంటామా? మనం అనుకుంటాం, కానీ ఎవరో ఒకరు వచ్చి అంటారు ఇక్కడ ఇది పెడితే బాగుండండి అంటాడు. వెంటనే నీ మనసు ఏమవుతుంది? నిజమే కదా అనుకుంటాం. అంటే ఎక్కడో నువ్వు కట్టిన ఇంట్లో ఏముండిపోయిందంటే అసంపూర్తి ఉండిపోయింది. అలాగే నువ్వు కొనుక్కున్న బట్టల్లో కూడా ఒకవేళ ఏదైనా ఒక మంచి శారీ కొనుక్కున్నావు అనుకోండి, వారు అంటారు ఈ డిజైన్ అయితే ఇంకా బాగుండు, అంచు కొంచెం పెద్దదైతే బాగుండు అంటారు. అప్పుడు నీకు వెంటనే ఏమొస్తుంది? అసంపూర్తి కదా. అయ్యయ్యో 10,000 పెట్టి ఉప్పాడ పట్టు కొనుక్కున్నానే, ఈ అంచు కొంచెం పెద్దదైతే బాగుండు అనుకుంటావు. మన పురుషులు కూడా అంతే కదండి. ఈ షర్ట్ మీద నువ్వు బ్లాక్ ప్యాంట్ వేస్తే అద్భుతంగా ఉన్ను అంటారు. అరే అప్పటికి మా ఆవిడ చెప్పిందండి, కానీ నేను అంటే మనం ధరించుకున్న వస్త్రాల్లో కూడా అసంపూర్ణత. సరే, ఆహారం ఈరోజు సండే లేకపోతే మండే ఏదైనా వస్తే కంపల్సరీ
వండుతారు, అమ్మమ్మ కొంచెం ఉప్పు తక్కువైతే బాగుంది అంటావు కదా, కొంచెం కారం తక్కువైతే, అంటే ఎందులోనూ కూడా ఏం లేదు, సంపూర్ణత పరిపూర్ణత అనేటువంటిది భూమి మీద, అంటే సూర్యుని క్రింద ఎక్కడ కూడా ఏమి లేదంటే సంపూర్ణత లేదు. కానీ సంపూర్ణత ఎక్కడుంది అంటే కేవలం అది పరలోకములో మాత్రమే. ఎందుకు అది సంపూర్ణమైనది అని అంటే దాన్ని చేసిన వాడు సంపూర్ణమైన వాడు. ఎవరైనా మన దేవుడు. అలాగే అందులో పరలోకములు ఏదైతే ఉందో అవన్నీ కూడా సంపూర్ణమైనవే. ఇప్పుడు మనం చదివిన 22వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో ఆ పరలోకములు చాలా ఉన్నాయి కదండి, చాలా మనకు అక్కడ చదివినాం. అవన్నీ కూడా ఎటువంటివట? సంపూర్ణమైనవి, పరిపూర్ణమైనవి. ఎందుకనంటే దాన్ని చేసిన వారు, అక్కడ నివసిస్తున్న వారు ఎవరయ్యారంటే ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు. అక్కడ చాలా పనులు ఉంటాయి. అక్కడ చేస్తున్నటువంటి పనుల్లో ఒక పని ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ఆరాధించడం. ఇక్కడ మనం ఈ భూమి మీద సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించలేం, కానీ పరలోకములో చేసేటువంటి ఆరాధన కూడా ఎటువంటి చెప్పమంటారా? అది సంపూర్ణమైనది, లోపరహితమైనది, దోషరహితమైనది. ఇది పరిపూర్ణమైనటువంటి ఆరాధన. అటువంటి ఆరాధన మనకు పరలోకంలో ఉంది. సంపూర్ణమైనవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే పరలోకంలో మాత్రమే దొరుకుతాయి. మీకు ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మన బైబిల్ ప్రారంభం ఉన్న పుస్తకం ఏంటి? ముగింపు పుస్తకం, ప్రకటన గ్రంథం. ఈ 2 పుస్తకాలకు ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసం ఏమిటో మీకు చూపిస్తే అప్పుడు పరలోకము పరిపూర్ణమైనదని మనకు అర్థమవుతుంది. ఆది కాండములో మానవుడు ఏమి మీరు తీయద్దు, మీరు రెఫరెన్స్ ఏమి చెప్పండి, నోటి మాటలే చెప్తాను. ఆది కాండములో దేవుడు ఏమి కోల్పోయాడంటే పరదేశుని కోల్పోయాడు కదండి. ఆ ఏదేని తోట ఎలాగుంది? పాపమునకు ముందు పరలోకము. దేవుడు రావడము, సాయంకాలం పూట చక్కగా ఆదాము అవ్వ వీళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకోవడము, జంతువులన్నీ కలిసి ఉండేవి. అవన్నీ కూడా ఆదాము దగ్గరికి సాయంకాలం పూట వచ్చేవి, వాటితో వారు ఆడుకునేవారు. అక్కడ ఎటువంటి కల్మషము లేదు, క్రోధము లేదు, మృగాల దాడి లేదు. ఆది కాండములో మానవుడు ఏమి కోల్పోయాడయ్యా అంటే పరదయస్సును కోల్పోయాడు. ప్రకటన గ్రంథములో పరదయస్సును తిరిగి సంపాదించుకున్నాడు. చూడండి, ఆది కాండములో దేనినైతే కోల్పోయాడో మానవుడు ప్రకటన గ్రంథములో దాన్ని సంపాదించుకున్నాడు. ఆదిలో ఏమైంది అంటే పాపము ప్రవేశించింది కదండి. ఆదిలో ఏమైంది? పాపము ప్రవేశించింది. కానీ మనము చదివిన ప్రకటన గ్రంథములో పాపము ప్రమేయం లేనటువంటి వాతావరణాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అక్కడైతే పాపము ప్రవేశించింది, కానీ ఇక్కడ పాపపు ప్రమేయమే లేదు. అలాగే ఆదిలో అంటే ఆది కాండములో ఏమైంది అంటే మానవునికి శాపం వచ్చింది కదండి. మానవునికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. కానీ ప్రకటన గ్రంథంలో ఏమైందంటే ఆ యొక్క శాపము ఎత్తివేయబడింది. శాపం అక్కడ మానవులో ప్రవేశిస్తే ఈ ప్రకటన గ్రంథంలో శాపం ఏం చేయబడింది? ఎత్తివేయబడింది. ఆదిలో మానవునికి ఏమొచ్చాయంటే బాధ కలిగింది, కష్టము కలిగింది, దుఃఖము కలిగింది. అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మరణం యొక్క ఆరంభాన్ని అక్కడ మనము చూస్తాం కదండి. మరణాన్ని ఎక్కడ చూస్తాం? ఫస్ట్ మనము ఆది కాండములో మనం చూస్తాం. ఎవరు చంపేశారు? కానీ ఈ ఈ యొక్క ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చూస్తామంటే మనము గొర్రెపిల్ల పొందిన విజయాన్ని మనము చూస్తాం. గొర్రెపిల్ల దేని మీద విజయాన్ని పొందింది? మరణము మీద విజయాన్ని పొందింది. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయ్యా అంటే పరలోకములోనే ఉన్నాయి. కాబట్టి పరలోకం ఎటువంటిది? సంపూర్ణమైనది. అయితే ఆ పరలోకములో ఉన్నటువంటి సంపూర్ణమైన విషయాలు మీ ముందు ఉంచుతాను నేను. ఏమిటి సంపూర్ణమైన విషయాలు? ఏమున్నాయి అందులో సంపూర్ణమైనవి అంటే నెంబర్ 1 రండి. ఇప్పుడు చూడండి 22వ అధ్యాయము మొదటి వచనాలు నేను చదువుతా ఉన్నాను. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల
నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై చెప్పండి వినియోగించును. పరలోక పట్టణములో పరిపూర్ణ విషయాల్లో నెంబర్ 1 పరిపూర్ణమైన సంతృప్తి. పరలోకంలో ఏమంటారు చెప్పండి? పరిపూర్ణమైన సంతృప్తి. ఇందాక అదే మీకు జ్ఞాపకం చేశాను. ఈ భూమి మీద ఏ విషయంలో కూడా మనకి ఏమి లేదు, సంతృప్తి లేదు. కానీ సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది? పరిపూర్ణమైన సంతృప్తి అంటే అది పరలోకములోనే దొరుకుతుంది. అక్కడ ఏముందట? జీవ జలముల నది. ఏ నది ఉండదు? జీవ జలముల నది. ఈ మాటను మనం 46వ కీర్తనలో మనం చూస్తాం. 46వ కీర్తన 4వ వచనములో మనం ఆలోచన చేస్తే ప్రియమైన వర్లారా, 46వ కీర్తన 4వ వచనములు అంటున్నాడు, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఈ జీవ జల నదులు ఏమి చేస్తున్నాయంటే దేవుని యొక్క పట్టణమును, దేవుడు నివసించేటువంటి ఆ యొక్క సింహాసనము నుంచి అవి ప్రవహిస్తూ దేవుని ఏం చేస్తున్నాయటవి? సంతోషపరచుచున్నవి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది చూడండి ప్రియమైన వాళ్ళరా. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనములో ఈ మాటను మనం చూస్తుంటున్నాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబ్బుకి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. ఈ యొక్క నీళ్లు ఏమిటయ్యారంటే ఇవి జీవ జలపు నదులు. ఎవరైతే ఈ నీటిని తాగుతారో వారు ఏమవుతారు చెప్పండి? నిత్యము జీవిస్తారు. మరి ఇప్పుడు ఈ జీవజలం ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనములో ఆ జీవ జలములు ఎవరు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనములో చూడండి మంచి మాట రాయబడి ఉంది. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుంచి ఏ నదులు పారుతాయట? జీవ జల నదులు. ఆ జీవ జల నదులు వాడి యొక్క హృదయంలో నుంచి, వాడి యొక్క కడుపులో నుంచి పారితే వాడు నిత్యము జీవిస్తాడు. ఆ జీవ జలముల చేత వాడు సంతృప్తి చెందుతాడు. నువ్వెన్ని మంచినీళ్ళు తాగినా మరలా దాహం వేస్తుంది. నువ్వెన్ని డ్రింకులు తాగినా, ఎన్ని కోకోకోలా తాగినా, ఎన్ని బార్లీ నీళ్ళు తాగినా, నువ్వేమేనంటే తాగి భూమి మీద మరలా నీకు ఏమవుతుందంటే దాహం పుడుతుంది. కానీ నీకు సంతృప్తిగా మాత్రం దాహము తీరదు. కానీ నీకు దాహము తీరేది, నీ హృదయ దాహము తీరేది ఎక్కడయ్యానంటే పరలోకములో మాత్రమే. అది జీవ జలములో నీవు తాగినప్పుడు. ఈ జీవ జలము నది అంటే ఏమిటంటే దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ. ఆ దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మన యొక్క హృదయంలోనికి వస్తుందో దేవుని యొక్క ఆత్మ మళ్ళీ ఏం చేస్తుందంటే మన యొక్క ఆత్మకు దప్పికను తీరుస్తుంది. మన శారీరక దప్పిక తీరాలి అంటే మంచినీళ్ళు తాగాలి. మన యొక్క ఆత్మకు ఉన్నటువంటి దప్పిక తీరాలంటే ఎవరు తీర్చగలరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వెంటనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనము పొందుకుంటాము. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు మనం సంతృప్తి చెందుతాము. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అక్కడ ఏముండయానంటే జీవవృక్షం ఉండెను అన్నాడు కదండి. మొదటిది జీవజలములు, రెండవది జీవవృక్షము. ఈ జీవవృక్ష ఫలము ఎక్కడ ఉంది? ఆది కాండములో దేవుడు యొక్క జీవవృక్ష ఫలాన్ని పెట్టాడు. కానీ మానవుడు చేసినటువంటి తప్పును బట్టి, పాపమును బట్టి ఆనాడు ఏమైందంటే ఆ జీవవృక్ష ఫలము దగ్గరికి రాకుండా దేవుడు ఏం చేశాడు? అడ్డు వేసేసాడు. ఆ జీవవృక్ష ఫలము తినవలసిన నీవు అది తిని నిత్యము జీవించవలసినటువంటి ఆనాడు ఆదాము అవ్వలు ఆ యొక్క యోగ్యతను వారు ఏమైపోయారు? కోల్పోయారు. కానీ
ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రకటన గ్రంథములో దేవుడు అడ్డు వేయలేదు కానీ ఆ జీవవృక్ష ఫలములు తినడానికి దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. అది అందుకని పరలోకము సంపూర్ణమైనది. ఆ రోజు అక్కడ అడ్డు వేయబడింది కానీ ఈ రోజు నీకు ఏ అడ్డు లేదు. పరలోకములో దేవుడు నీకు స్వాగతం పలుకుతున్నాడు. రా నా ప్రియమైన కుమారుడా కుమార్తె, నీవు వచ్చి ఆనాడు దేనినైతే ఏ పరదేశమైతే నువ్వు కోల్పోయావో, ఏ జీవజలములైతే నువ్వు కోల్పోయావో, ఏ జీవ వృక్ష ఫలములైతే నువ్వు కోల్పోయావో, ఈ రోజు నువ్వు వచ్చి వాటిని ఏం చేయమంటున్నాడు? త్రాగు, తిని ఇక్కడ సంతృప్తి చెందు అని దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క పరలోకపు మహిమలోనికి ప్రవేశించడానికి నీవు భూమి మీద ఉండగానే నీవు సిద్ధపడాలి. ఆ చెట్టుకున్నటువంటి ఆకులు ఎందుకు ఉపయోగపడుతున్నాయట? జనములను స్వస్థపరచుటకై. 2వ వచనం చివరి భాగంలో అంటున్నాడు కదండి, ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును అన్నాడు. అంటే అక్కడ రోగాలు ఉంటాయనా? రోగాలు ఉంటాయని కాదు, అక్కడ ఏ రోగము ఉండదని తెలియచేయడానికి ఈ మాటను అక్కడ పొందుపరిచినాడు దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆ 21వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే అక్కడ ఏడుపు ఉండదట. అక్కడ ఏముండదండి? అక్కడ ఏడుపు ఉండదట. 8వ వచనములు అంటున్నాడు పాపమే లేదు అంటున్నాడు. 8వ వచనములో 27వ వచనములో అదే 21వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు అక్కడ నిషిద్ధమైనది ఏదీ లేదు, అసహ్యమైనది కూడా ఏదీ లేదు. 4వ వచనంలో ఏడుపు లేదన్నాడు, 8వ వచనంలో పాపమే లేదన్నాడు, 27వ వచనంలో నిషిద్ధమైనది అసహ్యమైనది ఏది అక్కడ లేదు. ఎవరైతే ఆ జీవ జలములు తాగి ఆ యొక్క జీవ వృక్ష ఫలమును తింటారో వారు ఏం చేస్తారట? ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చేస్తారు. 4వ వచనంలో అదే మాట అన్నాడండి, ఆయన దాసులు ఆయనని సేవించుచు ఆయన ముఖ దర్శనము చెయ్యుదురు అన్నాడు. ఇదే మాట కీర్తనలో కూడా రాయబడి ఉంది. చూద్దామా? 17వ కీర్తన 17వ కీర్తన 15వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. 17వ కీర్తన, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను అన్నాడు. నువ్వెప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తావు? మనం నీతి కలిగిన వారిగా ఉన్నప్పుడు, లేక ఆ యొక్క పరలోక మహిమలోనికి నువ్వు ప్రవేశించినప్పుడు ఆయన మనము చూడగలుగుతాం. మనం భూమి మీద ఉన్నంత కాలము ఆయన యొక్క ముఖ దర్శనాన్ని మనము చూడలేము, చేయలేము. అయితే ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చేయటువంటి గొప్ప విశ్వాసము, దృఢ సంకల్పము నీలో నాలో ఉన్నప్పుడు, ఆ యొక్క మహిమలోనికి ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క ముఖ దర్శనాన్ని నీవు నేను చేస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, పరలోకంలోనికి మనం ఎందుకు ప్రవేశించాలంటే అక్కడ పరిపూర్ణమైన సంతృప్తి ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే పరిపూర్ణమైన పునరుద్ధరణ ఉంది. పరిపూర్ణమైన పునరుద్ధరణ ఏమిటి? ఆ యొక్క పునరుద్ధరించాడు దేవుడు పునరుద్ధరించాడు అని అంటే ఆది కాండములో 3వ వచనాన్ని మనం చదువుదాం. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథమే 22వ అధ్యాయము 3వ వచనంలో అన్నాడు చూడండి, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు అన్నాడు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును అన్నాడు. చూడండి, ఇక్కడ పరిపూర్ణమైన పునరుద్ధరణ మనకు కనిపిస్తా ఉంది. ఆది కాండము 3వ అధ్యాయము 14 నుంచి 19 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, ఆనాడు ఏదైనా తోటలో నేల ఏం చేయబడింది చెప్పండి? శపించబడింది. అక్కడ శపించబడింది, ఇక్కడ తిరిగి మరలా పునరుద్ధరించబడింది. అక్కడ చాలా కష్టాలు వచ్చాయి. ఏమిటా కష్టాలంటే, మీరు అలా కిందకు చదువుతూ ఉంటే అక్కడ ఏం మొలిచాయట? ముండ్ల పొదలు ఉన్నాయట, గచ్చ పొదలు ఉన్నాయట, నీ ప్రసవ వేదన అధికమవుతుందట, నీ భర్త మీద నీకు వాంఛ కలుగుతుంది, నువ్వు కష్టపడతావు, నీ చెమటను కారుస్తావు అని ఇలా ఎన్నో రకాలు అక్కడ శ్రమలు మనకు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే వారు చేసిన పాపమును బట్టి, ఆజ్ఞ అతిక్రమను బట్టి పాపం వచ్చింది. ఆ పాపం వల్ల అక్కడ నేల ఏం చేయబడిందంటే శపించబడింది. అక్కడ శపించినటువంటి ఆ యొక్క నేలను దేవుడు మరలా ఇక్కడ పునరుద్ధరించాడు. దేవుడు పునరుద్ధరించి నీకు చూడండి ఎంత చక్కని మాట ఉంది ఆ మాట. ఇక మీదట ఇక్కడ ఏమీ లేదట, శాపగ్రస్తమైనది ఏమీ లేదు. అక్కడ నేలను శపించాడు, పంటను శపించాడు, భూమిని శపించాడు, కానీ ఇక్కడ శాపం అనేటువంటిది లేనే లేదు. దేవుడు దేన్నైతే శపించాడో మరలా దాన్ని పునరుద్ధరించంటున్నాడు. నీవు పరలోక మహిమలోనికి రా, ఇప్పుడు నువ్వేం చేస్తావు? తిరిగి మరలా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఇక్కడ శాపానికి ఏమి లేదు, చోటు లేదు. చూద్దామా మాట? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ
వచనములు అంటున్నాడు చూడండి. 3:14 ఏమని రాయబడింది? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వల్ల మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇప్పుడు శాపం మన మీద ఏలుబడి చేయలేదు. ఎందుకంటే మన కొరకు, మన శాపము నిమిత్తమే యేసుక్రీస్తు వారు శిలువ యాగములో తన ప్రాణాన్ని పెట్టి, తన రక్తాన్ని చిందించి, ఆ శాపాన్ని తీసివేసి, ఆ పాపాన్ని తీసివేసి, ఆ బాధను తీసివేసి మనము ఆశీర్వాదముగా ఉండడానికి. చూసారా ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవునికి మన ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉంది. నువ్వు ఎందుకు పరలోకానికి వెళ్ళాలంటే వీటన్నిటిని మనం అనుభవించడానికి పరలోకానికి వెళ్ళాలి. ఇవన్నీ మనం అనుభవించాలంటే మన బ్రతుకుండగానే, భూమి ఉండగానే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. నీకు వాక్యం వినబడకపోతే నీకు క్షమాపణ దొరుకుతుందేమో కానీ, నీకు వాక్యం వినబడి, నీకు పరిశుద్ధ గ్రంథము చేత నుండి నీకు కనబడి కూడా నువ్వు మారు మనసు రక్షణ నువ్వు పొందకపోతే యొక్క పరలోకపు మహిమలోనికి మనము ప్రవేశించలేము. మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు మారి పర్వాలేదులే, నేను మారిపోయాను, రక్షణ శాశ్వతమైనది, నాకు ఏ బాగా లేదని అనుకుంటే అది కూడా చాలా ప్రమాదమే. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆనాడు ఏదేని తోటలోనికి పాపము ప్రవేశించింది కానీ ఈరోజు ఈ పరలోకములోనికి పాపమునికి ఏమి లేదు చెప్పండి? ప్రవేశం లేదు, చోటే లేదు. ఆనాడు ఏదైనా తోటలోనికి శాపం వచ్చింది కానీ ఈ పరలోకంలోనికి ఏమి లేదు చెప్పండి? శాపానికి చోటే లేదు. అక్కడంతా కూడా పునరుద్ధరించబడింది, శాపము తీసివేయబడింది, ఆశీర్వదించబడ్డావు. అక్కడ పాపం ఉందేమో కానీ ఏదైనా, ఇక్కడ దేవుని యొక్క సింహాసనము మనకు కనిపిస్తుంది కదండి. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దేవునిలో ఉందట, ఆ పరలోకంలో ఉంది. కానీ ఏదైనా ఏముంది? అప్పుడు శాపం ఉంది, పాపం ఉంది, శ్రమ ఉంది, కష్టం ఉంది, దుఃఖం ఉంది, కన్నీరు ఉంది, రక్తం ఉంది, మరణం ఉంది, వ్యాధి ఉంది, బాధ ఉంది. కానీ ఇవేవి కూడా ఎక్కడ లేదంటే పరలోకంలో లేవు. అందుకు నీవు నేను పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. దేవుడు వాటన్నిటిని మరలా పునరుద్ధరించి మన కొరకు దేవుడు సిద్ధపరిచినట్లుగా దేవుడి వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేద్దాం. పరిపూర్ణమైనటువంటి మనం ఏం చూసాం? సంతృప్తి చూసాము. రెండవది పరిపూర్ణమైన పునరుద్ధరణ చూసాము. మూడవదిగా పరిపూర్ణమైన రాజ్యపాలన మనం అక్కడ చూస్తాం. మరలా 22వ అధ్యాయము 3వ వచనములో మనం చదువుతుండగా దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండెను. చూడండి, ఈ లోకంలో ఎవరు సింహాసనం మీద కూర్చున్నా ఏవో లోపాలు ఉంటాయి. కానీ సంతృప్తి పరిచేవాడు ఒకరే ఒకరు ఉన్నాడు, ఆయన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద ఉన్నటువంటి సింహాసనము ఎన్ని సంవత్సరాలది? 5 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈ పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి ఆ పరలోకమైనటువంటి ఆ యొక్క సింహాసనం ఎప్పుడు ఉంటుందటయా? నిత్యము ఉంటుందట. అది 22వ అధ్యాయము 5వ వచనము చివరి భాగంలో అన్నాడు చూడండి, వారు యుగ యుగములు రాజ్యము చేదురు. అంటే యుగ యుగములు ఆయన సింహాసనం ఉంటుంది. ఆయన యుగ యుగములు ఏం చేస్తాడట? రాజ్యము చేస్తాడు. ఇది కూలిపోయే సింహాసనం కాదు, అసమ్మతి వస్తే కూలిపోయేటువంటి సింహాసనం కాదు, కూలిపోయేటువంటి ప్రభుత్వం కానే కాదు. 29వ కీర్తన 10వ వచనాన్ని చూడండి. 29వ కీర్తన 10వ వచనములు అంటున్నాడు, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎప్పటి వరకు రాజుగా ఉన్నాడు? నిత్యము నిత్యము రాజుగా ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎటువంటి పరిపాలన ఇస్తాడంటే ఆ పరిపూర్ణమైనటువంటి రాజ్య పరిపాలన ఇస్తాడు. ఆయన అందరినీ సంతృప్తి పరిచేటువంటి రాజు. ఆయన సింహాసనము స్థిరమైనది, నిత్యము ఉండేది, యుగ యుగములు ఉండేటువంటి సింహాసనము. ఆయన అందరినీ సంతృప్తి పరిచే రాజ్య పరిపాలన చేసేటువంటి దేవుడు. అందుకు నీవు నేను పరలోకానికి వెళ్ళాలి. ఇక ఉన్నారనుకోండి, వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? టీడీపీ వాళ్ళు తిట్టుకుంటారు. వైసీపీ గారు పెడితే వైసీపీ వాళ్ళు ఎవరు తిట్టుకుంటారు? అంతే. అక్కడ తిట్టుకోవడానికి ఏముండదు. అక్కడ సుపరిపాలన ఉంటుంది, సంతృప్తి పరిచేటువంటి పరిపాలన, అది యుగ యుగములో ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆ యొక్క పరలోకపు మహిమలోనికి ప్రవేశించడానికి మనం ఈ భూమి మీద ఉండగానే ఏం చేయాలి చెప్పండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. అంతేగాని ఏదో అయిపోద్దులని చచ్చాక ఎవరు చూసేయాలంటే అందరూ అందరినీ చూస్తారు.
దేవుని దృష్టికి మరుగైనది లేదు. చచ్చిన తర్వాత నువ్వు నరకంలో ఉన్నా పరలోకంలో ఉన్నా కంపల్సరిగా అందరూ చూస్తాం. కాబట్టి చచ్చిన తర్వాత ఏమవుతుందండి? చస్తే కప్పడేస్తారు, చస్తే కాల్ చేస్తారు, చస్తే బూడిద చేస్తారంటే నువ్వు బూడిద అయిపోయినా కాల్ చేసినా నేను పెట్టిలో పెట్టి మట్టిలో పెట్టినా చివరాఖరికి మనం ఒకనొక దినాన అందరము చూస్తాము. కాబట్టి పరిపూర్ణమైన రాజ్య పరిపాలన అక్కడ ఉంది. ఆ రాజ్య వారసులుగా, ఆ రాజ్య నివాసులుగా ఉండడానికి మనం ఈ భూమి మీద మనము సిద్ధపడదాం. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ విషయాన్ని మళ్ళీ 22వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు, ఆయన నామము వారి నొసలు యందుండును అన్నాడు. ఇక్కడ ఒక మంచి ఉద్యోగం ఉందండి. ఇది పరిపూర్ణమైన ఉద్యోగం. ఏటా ఉద్యోగం చెప్పాలి అంతే. పరలోకంలో దేవుడు మనకి ఇచ్చిన ఉద్యోగం ఏంటి? ఆయన సేవించడం. ఇది గొప్ప ఉద్యోగం అండి. ఒక మాట చెప్తారు, ఎందుకు ఇది పరిపూర్ణమైన ఉద్యోగము అన్నానంటే ఈ ఉద్యోగంలో నుంచి ఎవ్వరు మిమ్మల్ని తీసేయలేరు. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్కూల్లో టీచర్గా పనిచేయనిస్తారండి మిమ్మల్ని? మాట్లాడరే? అర్జెంటుగా ఇచ్చి బడికి పంపించేస్తారా? నువ్వు డాక్యార్డ్లో పనిచేసినా, ఆర్మీలో పనిచేసినా, స్టీల్ ప్లాంట్లో పనిచేసినా, నువ్వు ఎక్కడంటే పనిచేయి, 60 సంవత్సరాలు రాగానే మర్యాదగా దండం పెట్టి దండేసి బయటికి గెంటేస్తారు. ఉండనివ్వరు, ఎగిరిపోతాయి. కానీ నీకు నాకు పరిపూర్ణమైనటువంటి ఉద్యోగం ఒకటి ఉంది, అది దేవుణ్ణి సేవించడం. అది ఎక్కడుందయా అంటే అది పరలోక రాజ్యంలో ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఆయన ముఖ దర్శనము చేస్తూ ఆయన చూస్తూ దేవుణ్ణి ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం, ఆయన సేవిస్తాం. ఇది చాలా ఉన్నతమైన ఉద్యోగము, ఏకైక ఉద్యోగము. ఆ ఉద్యోగం నుంచి ఎవ్వరిని తీసేయలేడు. ఒకవేళ నీకు నచ్చకపోతే ఈ సహవాసం నన్ను తీసేయవచ్చు, అంతే కదండి. నాకు నచ్చకపోతే నేను బయటకు పోవచ్చు, నేను నచ్చకపోతే నన్ను తీసేయవచ్చు. కానీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆయన సేవిస్తూ ఉన్నటువంటి ఉద్యోగం ఉంది చూశారు, ఆ ఉద్యోగం నుంచి ఎవ్వరూ కూడా తీసేయలేరు. ఒక్కసారి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి వచ్చిందా యుగ యుగములో ఆ ఉద్యోగం నాకు ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీకైనా నాకైనా దేవుడు శాశ్వత కాలమైన ఉద్యోగంలో ఉంచాడు. ఆ ఉద్యోగం కొరకు మనం ప్రయత్నం చేద్దాం. అలాగని లోకం ఉద్యోగాలు చేయొద్దని కాదండి, ఇవి చెయ్యండి. ఇది ఇక్కడ బ్రతకడానికి కావాలి, అక్కడ బ్రతకడానికి ఆ ఉద్యోగం మనకు కావాలి. మరి ప్రభువుని కనబడతాడా? నువ్వు తృప్తిగా దేవుని ఆరాధించగలవా? తృప్తిగా ఉద్యోగం నువ్వు చేయగలవా? అక్కడ ఆయన ముఖ దర్శనం చేయడం అంటే ఆయనకు సమీపముగా మనం ఉండడం. ఆ ఉద్యోగంలో చేరిన వారు ఎలా ఉంటారో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మీరు అట్టే తీసి పెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ యొక్క ఉద్యోగం చేస్తున్నవారు, ఆయన యొక్క ముఖ దర్శనం చేస్తున్నవారు, ఆయన సేవిస్తున్నవారు ఎలాగుంటారో పౌలు గారు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము పేజీ నెంబర్ 156. ఎలాగుంటారట? నేను రిఫరెన్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకుని బైబిల్ చూడండి అంతే. 15వ అధ్యాయము 36వ వచనం ప్రకారముగా వారు వ్యక్తిగత పునరుద్ధానము పొందిన వారుగా ఉంటారు. పర్సనల్ రిజరెక్షన్. 15వ అధ్యాయం 36వ వచనం మీరు నోట్ చేసుకుని దగ్గర మీరు స్టడీ చేయండి. వ్యక్తిగత పునరుద్ధానము పొందిన వారుగా ఉంటారు వారు. రెండవదిగా 42వ వచనములో ఏమన్నాడంటే అక్షయమైన పునరుద్ధానము, ఇంపెరిషబుల్ రిజరెక్షన్, అక్షయమైన పునరుద్ధానము. వీళ్ళెవరు? ప్రభువుని ఆరాధిస్తున్న వారు. ఈ పునరుద్ధానము నీవు నేను పొందకపోతే ప్రభువుని మనము ఆరాధించలేము. వ్యక్తిగతమైన పునరుద్ధానము, అక్షయమైన పునరుద్ధానము. మరలా 43వ వచనములు అంటున్నాడు కదా, ఘనమైన పునరుద్ధానము అన్నాడు. గ్లోరియస్ రిజరెక్షన్. ఈ పునరుద్ధానం ఎటువంటిది? ఘనమైన పునరుద్ధానము. ఈ పునరుద్ధానము ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని ఆరాధన చేస్తారు అంటున్నాడు. 44వ వచనములు అంటున్నాడు కదా ఆయన, ఆత్మ సంబంధమైన పునరుద్ధానము, స్పిరిచువల్ రిజరెక్షన్. ఆత్మ సంబంధమైన పునరుద్ధానము. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, తర్వాత మనము ఆలోచన చేస్తే 46వ వచనములు అంటున్నాడు కదా, 15వ అధ్యాయము 46వ వచనములో అంటున్నాడు,
క్రిస్టియన్ లైక్ రిజరెక్షన్, యేసులా ఉండే పునరుద్ధానము. ఎటువంటి పునరుద్ధానం అటండి? యేసులా ఉండే పునరుద్ధానము అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియచేయబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, పరిపూర్ణమైన ఉద్యోగం కొరకు నీవు ఈ భూమి మీద ఉండగానే సిద్ధపాటు కలిగి ఉండు. వారు ఎలాగుంటారట? వ్యక్తిగతమైన పునరుత్థానము, అక్షయమైన పునరుత్థానము, ఘనమైన పునరుత్థానము, బలమైన పునరుత్థానము, ఆత్మ సంబంధమైన పునరుత్థానము, యేసులా ఉండే పునరుత్థానము అంటున్నాడు. ఈ ఉద్యోగంలో ఆరాధన ఉంది. నువ్వు ఈ ఉద్యోగంలో దేవుని నువ్వు సేవిస్తున్నావు, దేవుని నువ్వు గణపరుస్తున్నావు. ఈ ఉద్యోగంలో నుంచి ఎవ్వరు కూడా నిన్ను తీసివేయలేరు. అటువంటి ఉద్యోగం చేయడానికి మనము ఈ భూమి మీద ఉండగానే మనము సిద్ధపాటు కలిగి ఉందాం. ఐదో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క మహిమలోనికి లేక పరలోకపు మహిమలోనికి ప్రవేశించినటువంటి మనకు ఐదవ విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. రాత్రి ఇక ఎన్నడూనూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. అక్కడ ఆ యొక్క పరలోకములో ఆ పరలోకపు మహిమలో దొరికేటువంటి మరొక పరిపూర్ణమైన అంశం ఏమిటంటే పరిపూర్ణమైన ప్రకాశమైన స్థలం. అది పరిపూర్ణమైన ప్రకాశమైన స్థలము. అక్కడ ఎవరుండ్రట? సూర్యుడు ఉండడు. అక్కడ ఎవరుండ్రట? చంద్రుడు ఉండడు. అంటే అక్కడ అర్థం ఏమిటంటే అక్కడ రాత్రి లేదు, ఎప్పుడు పగల కింద ఉంటుంది. మళ్ళీ పగల లేదనకండి, అది ఎప్పుడు కూడా ఎలాగుంటుంది? పగలగానే ఉంటుంది. అంటే సూర్యుడు అవసరం లేదు, అక్కడ రాత్రితో పని లేదు. సూర్యుడు ఉంటే ఏం కావాలి? పగలు కావాలి మనకి, అంతే కదండి. సూర్యుడు వస్తే ఏమొస్తుంది? పగలు వస్తుంది కదా. అంటే ఇక్కడ ఏమన్నాడు ఆయన? సూర్యుడితో పని లేదంటే అక్కడ పగలు పని లేదు. ఎవరుంటారు అక్కడ మరి సూర్యుడిగా? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారే సూర్యుడిగా ఉంటారు. అక్కడ ఏముండదట? రాత్రి ఉండనే ఉండదు. చీకటితో అక్కడ నీకు పని లేదు. అర్రే కరెంట్ పోయింది, లైట్ వేయండి, అర్రే కరెంట్ పోయింది, దీపముడ్డి వెలిగించండి, అర్రే కరెంట్ పోయింది, సెల్లో లైట్ వేయి అనడానికి అక్కడ అవకాశము లేనే లేదు. అక్కడ పరిపూర్ణమైన ప్రకాశమైనటువంటి ఆ యొక్క స్థలంలో మనము జీవిస్తాం. నిత్యము వెలుగే ఆ యొక్క ప్రభువే. ఆయనే మనకు ఎలాగుంటాడట? సూర్యుడిగా ఉంటారు. ఆయనే మనకు వెలుగుగా ఉంటారు. ఆయనే మనకు కాంతిగా ఉండి ఆయన మన మీద ప్రకాశిస్తాడు. ఆ యొక్క ప్రకాశములో ఆ యొక్క శాశ్వతమైన వెలుగులో ప్రభువుని మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ఆరాధన చేస్తూ ఉంటాము. ఎంతటి గొప్ప ఉద్యోగాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ యొక్క శాశ్వతమైన వెలుగులోనికి నువ్వు ప్రవేశించాలి అని అంటే ఈ భూమి మీద ఉండగానే ఈ చీకటి బ్రతుకును, చీకటి ఆలోచనలను, చీకటి తలంపులను, చీకటి క్రియలను మనం విడిచిపెట్టి ఆ యొక్క పరలోకపు మహిమలోనికి మనము ప్రవేశించడానికి మనము సిద్ధపాటు కలిగి ఉందాం. దేవునికి మంచి ఆరోగ్యమునిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు, చదవడానికి బైబిల్ ఇచ్చాడు, వినడానికి చెవునిచ్చాడు, మనమందరం సంఘంగా కూడుకోవడానికి చక్కని స్థలమునిచ్చాడు, సేవకునిచ్చాడు, వాక్య పరిచయం ఇచ్చాడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల మనకి ఇచ్చాడు. ఇవన్నీ మనకుండగా మనం ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి ఉండకపోతే మనం నిత్య నరకములోనికి వెళ్ళిపోతాం, గాఢాంధకారంలోనికి వెళ్ళిపోతాం, కటికమైన చీకటిలోనికి వెళ్ళిపోతాం. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటలు అక్కడ ఉంది, అగ్ని ఆరదు, అది యాత్రకరమైన స్థలం. నువ్వు అక్కడికి వెళతావా? దేవుని యొక్క వెలుగులోకి వెళ్ళి ఆయన ముఖ దర్శనము చేస్తూ ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే ఉద్యోగం చేస్తావో అది నీవు నేను తెచ్చుకోవలసినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా నీతో మాట్లాడుచుండగా ఇకనైనా ఇప్పుడైనా మనం ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి వెలుగులోకి ప్రవేశించడానికి మనము ఈ భూమి మీద మనము సిద్ధపడదాం. ఆరవదిగా లాస్ట్ వన్ మనం ఆలోచన చేద్దాం. మరలా చదవండి. 22వ అధ్యాయము 5వ వచనము ఇలాగూ రాయబడి ఉంది. చాలండి. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు అన్న మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే పరిపూర్ణమైన హెచ్చింపు. ఏంటి చెప్పండి? పరిపూర్ణమైన హెచ్చింపు. ఏమిటి అక్కడ పరిపూర్ణమైన హెచ్చింపు అంటే అక్కడికి ఎవరైతే వెళతారో వారు యుగ యుగములు ఏం చేస్తారట? రాజ్య పరిపాలన చేస్తారు.
ఈ రోజు లోకంలో మనం చూడండి, ఈ పార్టీలు అందరూ కూడా ఎందుకు పెట్టుకున్నారు? పార్టీ వాళ్ళు పరిపాలన చేయడానికి, ప్రజలు పరిపాలించే వారి పార్టీలు పెట్టుకున్నారు. కానీ వారి యొక్క పార్టీ, వారి యొక్క పరిపాలన ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. కానీ ప్రభు అంటున్నారు, నీవు పరలోకంలో ఓటు సంపాదించుకుంటే, పరలోకంలో గ్రీన్ కార్డు సంపాదించుకుంటే, దేవుడు నీకు నాకు సింహాసనం ఇచ్చి యుగ యుగములో దాని మీద కూర్చోబెడతాడట. ఈ లోకంలో కొంతమందికి అధికారాలు వస్తాయి, నీ టాలెంట్ని బట్టో, నీ ధనమును బట్టో, పరిచయం ఎస్, ఆ యొక్క పరిచయాన్ని బట్టి నీకు పదవులు రావచ్చు, హోదా రావచ్చు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అది తరతరాలు ఉండదు, యుగ యుగాలు ఉండదు. మనకి ఎందుకండి? మనం చరిత్ర చదివినప్పుడు రాజులు ఉండేవారు కదండి, రాజులు ఉండేవారు. అమ్మ టీచర్లు మీకు తెలుసు కదండి, రాజు చచ్చిపోతే కొడుకు, చచ్చిపోతే కొడుకు. ఇప్పుడు ఆ రాజ్యపాలన ఉందా? రాజుల సొమ్ము రాళ్ళు పాళ్ళు. చివరికి ఏమి మిగిలాయంటే కట్టడాలు మిగిలాయి, కానీ రాజ్యపాలన ఇక్కడ లేదు. ప్రభుత్వం వచ్చింది, ప్రజా పరిపాలన వచ్చేసింది. కానీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం అందరం కూడా ఆ సింహాసనం మీద కూర్చొని యుగ యుగములో రాజ్య పరిపాలన చేస్తాం అంటున్నాడు. పరిపూర్ణమైన హెచ్చింపు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయమంటారా? చూడండి, 16వ కీర్తన మనం గడిచిన వారంలో ఎప్పుడో చూసాం. 16వ కీర్తన 11వ వచనములో ఈ మంచి మాట మనం చూస్తాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అన్నాడు. దావీదు గారు పాట పాడుతూ అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, సంపూర్ణమైన సంతోషాన్ని, నిత్యమైన సుఖాన్ని నీవు ఎక్కడ వెతుకుతున్నావు? ఈ భూమి మీద వెతుకుతున్నావా? ఆహారంలో సంతోషాన్ని వెతుకుంటున్నావా? జల్సాలు చేయడంలో, బీచ్లు తిరగడంలో, లేకపోతే పార్కులకు వెళ్ళడంలో, సినిమాలకు వెళ్ళడంలో, లేకపోతే కుటుంబంతో కలిసి మాట్లాడుకోవడంలో, నలుగురు కూర్చొని మాట్లాడుకోవడంలో నువ్వు సంతోషాన్ని వెతుకుతున్నావా? లేకపోతే మనం కట్టించుకున్న ఇంటిని బట్టి నువ్వు సుఖాన్ని కోరుకుంటున్నావా? అందులో వెతుకుతున్నావా? అది శాశ్వతమైన సుఖము కాదు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అక్కడ సంపూర్ణమైన సంతోషం ఉంది, అక్కడ నిత్యమైన సుఖం ఉంది, అక్కడ నువ్వు హెచ్చించబడతావు. ఇది గుర్తుపెట్టుకో, సంపూర్ణమైన హెచ్చింపు అక్కడ ఉంది. ఈ రోజు ఇక్కడ నేను సంఘ పెద్దగా పెట్టచ్చు, రేపొద్దు నచ్చకపోతే తీసేవచ్చు. కానీ అక్కడ మనసు నువ్వు ఆ సింహాసనం మీద కూర్చుంటే యుగ యుగములు నిన్ను అక్కడ దింపేవాళ్ళు లేడు. చూడండి, ఇటువంటి పరలోక పట్టణం కొరకు మన పాత నిబంధన భక్తులు ఎలాగ ఎదురు చూశారట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయము 10వ వచనములో 16వ వచనములో రాయబడిన మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు 10వ వచనము, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు? పునాదులు గల పట్టణం. అంటే అబ్రహాం గారు పునాదులు కలిగిన పట్టణంలో లేడు, ఆయన టెంట్లో నివసించాడు. ఆయన ఉన్న ఇల్లు, ఆయన యొక్క గృహం ఏమనుకోనంటే ఇవి ఏదో ఒక రోజు నిర్మీలం అయిపోతాయి, ఇవి కూలిపోతాయి, ఇవి పడిపోతాయి, ఈ పునాదులు స్థిరమైనవి కాదు. కానీ స్థిరమైన పట్టణము, పునాదులు కలిగినటువంటి పట్టణము ఒకటి ఉంది అని అబ్రహాం గారు ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచుచుండెను అన్నారు. ఈ రోజు మనము కూడా ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఈ భూమి మీద మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి, నిరీక్షించాలి, కనిపెట్టాలి. 16వ వచనములు కూడా మంచి మాట అంటున్నారు చూడండి ప్రియమైన వాళ్ళారా. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు అంటున్నారు. ఎవరైతే ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి ఈ లోకంలో చాలా మంది మనం అసహించుకోవచ్చు, తక్కువగా చూడొచ్చు, ఈడంతా ఆడంతా అనుకోవచ్చు, నేను చూసి ఈవిడంతా ఈవిడికేముంది, ఈవిడికి ఏమి లేదని అనుకోవచ్చు. కానీ ఆయన అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఎవరైతే ఆ రాజ్యం కొరకు, ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ నేను దేవుణ్ణి అని చెప్పుకోవడానికైనా సిగ్గుపడడట. ఈరోజు నేను ఇక్కడ తక్కువగా చూడొచ్చు, నేను హీనంగా చూడొచ్చు, నేను లేనిదానిగా లేనివాడుగా నిన్ను చూడొచ్చు.
ఒకవేళ కులమును బట్టి నేను తక్కువగా చూడొచ్చు, ధనమును బట్టి నిన్ను తక్కువగా చూడొచ్చు, లేకపోతే నీ రంగును బట్టి నిన్ను తక్కువగా చూడొచ్చు. కానీ ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, ఎవరైతే విశ్వాసం కలిగి మృతి చెందుతారో వారందరి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారట. అందుకని ఆయన అంటున్నాడు, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు కాబట్టి అందుచేత తాను వారు దేవుణ్ణి అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడట. వారు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు? ఆ యొక్క పునాదులు కలిగిన పట్టణము కొరకు వారు చూస్తున్నారు, దేవుని పట్టణము కొరకు చూస్తున్నారు, ఆ యొక్క పరలోకపు మహిమ కొరకు చూస్తున్నారు, శాశ్వతమైన పరిపూర్ణమైన సంతోషమైనటువంటి పట్టణము కొరకు వారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి నేను వారి దేవుడిని అని చెప్పుకోవడం నేను సిగ్గుపన్ను అంటున్నాడు. మీరు చదవండి ఆ 11వ అధ్యాయం అంతా కూడా మీరు చూస్తే అక్కడ విశ్వాస వీరుల జాబితా రాయబడి ఉన్నప్పుడు వారందరూ కూడా ఆ పట్టణం కొరకు ఎదురు చూసినప్పుడు వారు ఎన్నో కష్టాలు అనుభవించారండి, వారు ఎన్నో నిందలు అనుభవించారండి, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారండి, ఎన్నో హింసలు వారు చూశారండి, వారిని శ్రమ పెట్టారండి లోకంలో ఉండగానే. కానీ వారు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి, వారు విశ్వాసాన్ని కోల్పోలేదండి. ఆ పునాదులు గల పట్టణం కొరకు వారు ఎదురు చూశారు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, నేను వారు దేవుణ్ణి చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. ఈ రోజు నువ్వు ప్రభు కొరకు శ్రమపడు, నీ దేవుని పక్ష అన్నాడు. నీవు అవమానపడినా, నిందలు వచ్చినా, హింసించబడుతున్నా, శ్రమ పెట్టబడుతున్నా నువ్వు ఆయన కొరకు నువ్వు నిలవబడు. ఆయన అంటారు, నేను నీ దేవుణ్ణి చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. ఆ పునాదులు గల పట్టణం కొరకు మనము సిద్ధపడదాం. ఈరోజు క్రైస్తవులుగా మన యొక్క డ్రీమ్ ఏంటి, మన యొక్క లక్ష్యం ఏమిటంటే మనం చదివిన 22వ అధ్యాయము మొదటి 5 వచనాల మీదే మన గురి ఉండాలి అంతే. ఆ యొక్క పరిపూర్ణమైన పరలోకపు మహిమలోనికి ప్రవేశించడమే క్రైస్తవులుగా మన యొక్క గురి. అటువంటి గురి మనం కలిగి ఉందాం. అటువంటి గురి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం పరిపూర్ణమైన సంతోషంలోనికి మనం ప్రవేశిస్తాం, పరిపూర్ణమైనటువంటి పునరుద్ధరణ మనం పొందుతాము, పరిపూర్ణమైనటువంటి రాజ్య పరిపాలన ఉంటుంది, పరిపూర్ణమైన ఉద్యోగం ఉంటుంది, పరిపూర్ణమైనటువంటి ప్రకాశమానమైన స్థలంలోనికి వెళతాము, పరిపూర్ణమైనటువంటి హెచ్చింపు దేవుడు మనకి ఇస్తాడు. ఆ యొక్క పరిశుద్ధ పట్టణం కొరకు ఈ భూమి మీద ఉండగానే మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.